నిజంగా జగన్ గారు ఇండియా కూటమి వైపు వెళ్ళాలా, లేకపోతే ఇండియా కూటమి వైపు వెళ్ళాలా? అంటే జగన్ గారు రీసెంట్గా ఢిల్లీలో మనం చూసాం, నిన్న ధర్నా చేయడం జరిగింది. దానికి అనేక మంది వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అనేక పార్టీలు వచ్చాయి. అందులో అఖిలేష్ యాదవ్ గారు ఉన్నారు, అండ్ శివసేన పార్టీ నుండి రావడం జరిగింది, అండ్ ఆప్ పార్టీ నుండి కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. సో ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే డౌట్, జగన్ గారు ఇప్పుడు ఖచ్చితంగా ఏదో కూటమి వైపు అడుగులు పెట్టాలి, ఐదర్ ఎన్డీఏ కూటమిలో అన్నా కలవాలి, లేకపోతే ఇండియా కూటమిలో అన్నా కలవాలి అని చెప్పేసి. సో ఇప్పుడు జగన్ గారి ముందు ఉన్నది రెండు ఆప్షన్లు. ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా సరే, భవిష్యత్తులో అయినా సరే ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్ళక తప్పదు. దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర కూడా భవిష్యత్తులో కీలకం కావచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు టీఎంసీ ఎలాగైతే దేశ రాజకీయాల్లో కీలకంగా ఉందో, మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు ఎలాగైతే కీలకంగా ఉన్నారో, అరవింద్ కేజ్రీవాల్ గారు ఎలాగైతే కీలకంగా ఉన్నారో, ఆ డిఎంకే స్టాలిన్ గారు ఎలాగైతే ఉన్నారో, ఇలాగే భవిష్యత్తులో జగన్ గారు మేబీ కీలకం కావచ్చు. సో నిజంగా దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో జగన్ గారు ఒకవేళ కీలకం అయితే మరి ఏ పార్టీ వైపు ఆయన స్టాండ్ తీసుకోవాలి, మరి ఏ కూటమి వైపు ఆయన స్టాండ్ తీసుకోవాలి? ఇటు ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళాలా, లేకపోతే ఇండియా కూటమి వైపు వెళ్ళాలా అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇప్పుడు జగన్ గారి ముందు ఉన్న రెండు ఆప్షన్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఎన్డీఏలో జాయిన్ అయితే ఏమవుతుంది, అండ్ ఇండియా కూటమిలో జాయిన్ అవుతే ఏమవుతుంది అన్నది ఒక్కసారి క్లారిటీగా ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఏంటి? ఎన్డీఏ కూటమి వైపు. ఎన్డీఏ ఇన్ ద సెన్స్ బీజేపీ అలయన్స్లో ఉన్న పార్టీస్ అన్ని కలిపి ఎన్డీఏ అంటారు. మరి బీజేపీ పార్టీ అలయన్స్లో ఏ పార్టీలు ఉన్నాయి? జనసేన ఉంది, టీడీపీ ఉంది, జనతాదళ్ ఉంది, శివసేన ఉంది. శివసేన ఇన్ ద సెన్స్ ఏక్నాథ్ షిండే గారి శివసేన, నాట్ ఉద్ధవ్ ఠాక్రే గారి శివసేన. ఏక్నాథ్ షిండే గారి శివసేన, శివసేన పార్టీ ఉంది, అండ్ లోక్ జనశక్తి పార్టీ ఉంది. సో ఈ పార్టీలు అనేది ఇప్పుడు ఎన్డీఏలో అలయన్స్లో ఉన్నాయి. అండ్ జగన్ గారికి అతి కీలకంగా ఇక్కడ జనసేన అండ్ టీడీపీ పార్టీలు ఎన్డీఏలో అలయన్స్లో ఉన్నాయి కాబట్టి, ఆంధ్రాలో ఆ రెండు పార్టీలు, ఆ కూటమిని ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇరు పార్టీలు కూడా ఎన్డీఏ వైపు ఒకవేళ జగన్ గారు ఆలోచిస్తే ఇరు పార్టీలు కూడా వ్యతిరేకిస్తాయి. అండ్ జగన్ గారు కూడా ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళే అవకాశాలు లేకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్నదే ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఎన్డీఏలో చేరితే మళ్ళీ జగన్ గారికి ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు, విమర్శలు చేయడానికి అవకాశం ఉండదు. ఎన్డీఏ గవర్నమెంట్లో చేరి ఎన్డీఏ గవర్నమెంట్నే విమర్శించలేరు ఎవరే కానీ. ఇంకొకటి, గత 5 సంవత్సరాలుగా మనం చూసాం, 2019 నుండి 2024 వరకు ఎన్డీఏ కూటమిలు లేకున్నా సరే బీజేపీ పార్టీకి బేషరతుగా జగన్ గారు మద్దతు ఇచ్చారు. అది ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సిందే. ఎన్డీఏలో అలయన్స్లో లేకున్నా సరే బీజేపీ పార్టీ ఏ బిల్లు తీసుకొచ్చినా సరే, అది లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ప్రతి బిల్లుకి బేషరతుగా ఆమోదం తెలిపారు, మద్దతు తెలిపారు. సో అది జగన్ గారు గతంలో చేసిన మిస్టేక్ అని చెప్పేసి ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్నారు. అప్పుడే కనుక ఎన్డీఏ గవర్నమెంట్ని కనుక వ్యతిరేకంగా వెళ్ళుంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేదని కూడా మరికొందరి భావన. బట్ కారణాలు ఏమైనప్పటికీ, అంటే కేసుల విషయమా, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఆగిపోతాయా అనే కారణాలు ఏమైనప్పటికీ, గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, సెంట్రల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, ఇరు అంటే సెంట్రల్ స్టేట్ రెండు అలయన్స్లో లేకున్నా సరే అన్నిటికీ జగన్ గారు మద్దతు ఇచ్చారు. సో ఇప్పుడు ఎన్డీఏ వైపు జగన్ గారు వెళ్ళే అవకాశం అయితే లేదు. సో ఆప్షన్ ఏ అనేది క్లోజ్ జగన్ గారికి. ఎందుకంటే ఎన్డీఏ అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది అదే గవర్నమెంట్. సో ఇక ఆప్షన్ బి ఏముంది? ఆప్షన్ బి, జగన్ గారి అడుగులు ఎటువైపు, మోడీ ఆర్ రాహుల్ గాంధీ. ఆప్షన్ బి ఏంటి? ఇండియా కూటమి వైపు జగన్ గారు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇండియా కూటమిలో ఏవేవి ఉన్నాయి? అతి కీలకంగా ఉన్నది ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా ఉంది ఇండియా కూటమిలో.
అండ్ మిగతా పార్టీలు అంటే ఆ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, డిఎంకే కావచ్చు, శివసేన పార్టీ, ఇది ఉద్ధవ్ ఠాక్రే గారిది, ఇది మహారాష్ట్ర శివసేన పార్టీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, అంటే మిగతా పార్టీలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో పార్టీలు. అతి కీలకంగా ఉన్న పార్టీలు ఇవి. ఈ పార్టీలన్నీ కూడా జగన్ గారిని ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళ్ళాలని జగన్ గారు ఆలోచిస్తే ఈ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా అంగీకారం తెలపాలి. అంగీకారం తెలిపితేనే జగన్ గారు ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ జగన్ గారికి అతిపెద్ద ఛాలెంజ్ ఏది అంటే కాంగ్రెస్ పార్టీని ఒప్పించడమే. ఒకవేళ ఇండియా కూటమి వైపు జగన్ గారు ఆలోచిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఒప్పించాలి. ఎందుకంటే జగన్ గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు. ఇప్పటికీ స్టిల్ చెప్పుకుంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు, సోనియా గాంధీనే ఎదిరించాడు మిగతా వాళ్ళు ఎంత అని చెప్పేసి. అంటే సోనియా గాంధీతో విభేదించి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు. సో సోనియా గాంధీతో విభేదించి ఇన్ ద సెన్స్ కాంగ్రెస్తో విభేదించి వైఎస్ఆర్సీపీ పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళి అదే కాంగ్రెస్ హైకమాండ్ తోటి చర్చలు జరుపుతుందా? సోనియా గాంధీ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు, రాహుల్ గాంధీ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కేవలం అదొకటే కాదు, అనేక రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, జగన్ గారు కావచ్చు. ఏమని చేశారు? రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు, ఇదే సోనియా గాంధీ అని చెప్పారు. అండ్ అలాగే జగన్ గారిని అనేక అక్రమ కేసుల్లో జైలు పంపించింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే సోనియా గాంధీ అని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న మాట. మరి ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత వైఎస్ జగన్ గారు ఒకవేళ నిజంగా ఇండియా కూటమి వైపు వెళ్తే నిజంగా నేషనల్ కాంగ్రెస్ అనేది ఎలా రిసీవ్ చేసుకుంటుంది అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా శర్మిల గారు ఉన్నారు. మరి శర్మిల గారు నిజంగా దాన్ని స్వాగతిస్తారా? జగన్ గారు ఒకవేళ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తే శర్మిల గారు ఒప్పుకుంటారా? ఇప్పటికీ స్టిల్ శర్మిల గారి ఫైట్ జగన్ గారి మీదే. ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నా సరే శర్మిల గారు ఎక్కువగా వైఎస్ జగన్ గారిని విమర్శలు చేస్తూ ఉంటారు. గతంలో మన ఎలక్షన్ టైంలో చూసాం, అనేక రకాలుగా పర్సనల్ అటాక్స్ కూడా చేశారు వైఎస్ శర్మిల గారు. సో ఇంత జరుగుతున్న తరుణంలో వైఎస్ జగన్ గారు ఇండియా కూటమి వైపు వెళ్తే మేజర్గా కాంగ్రెస్ని ఒప్పించాల్సి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్తో ఎలా చర్చలు జరుపుతారన్నది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటేనే మేజర్గా ఇండియా కూటమిలో చేరే అవకాశాలు ఉంటాయి. బట్ మనం చూస్తూ ఉంటాం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ మాట ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క వ్యక్తికి వర్తిస్తుంది. ఎందుకంటే గతంలో మనం అనేకమైన రాజకీయ పార్టీలు పబ్లిక్గానే ఎన్నో విమర్శలు చేసుకున్నాయి, పర్సనల్ అటాక్స్ కూడా చేసుకున్నాయి. గతంలో మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోదీ గారికి బీజేపీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, ఈ మూడు ప్రస్తుతం ఆంధ్రాలో కలిసి ఉన్నాయి. బట్ ఈ మూడు గతంలో తీవ్రమైన విమర్శలు చేసుకున్న పార్టీలే. టీడీపీ ఏమో బీజేపీ మీద విమర్శలు చేసింది, బీజేపీ ఏమో టీడీపీ మీద విమర్శలు చేసింది, టీడీపీ ఏమో జనసేన మీద విమర్శలు చేసింది, జనసేన ఏమో టీడీపీ మీద విమర్శలు చేసింది. ఇలా రకరకాలుగా విమర్శలు చేసుకున్న పార్టీలే ఇవి. రకరకాలుగా విమర్శలు చేసుకున్న పార్టీలు మళ్ళీ ఇప్పుడు కలిసిపోయాయి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు అనేది ఉండరు, మిత్రత్వం అనేది ఉండదు. ఆ సమయాన్ని బట్టి వాళ్ళు రాజకీయ అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు గతంలో బీజేపీని టీడీపీ భారీగా విమర్శించిందని చెప్పేసి గత 2024లో బీజేపీ ఏమి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయలేదే. ఈవెన్ క్యాడర్ కూడా, నాయకులు కూడా ఎవరే కానీ టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయలేదే. అందరూ కలిసిగట్టగానే పనిచేశారు, సక్సెస్ సాధించారు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే గతంలో విమర్శలు చేసుకున్న పార్టీలు కలిసిపోయాయో అలాగా ఇప్పుడు కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీలు
కలిసే అవకాశాలు కూడా లేకపోలేదు. సో మరోవైపు మనం చూసుకోవచ్చు, బీజేపీ పార్టీ ప్రస్తుతం అనేక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. రీసెంట్గా మనం చూసాం 2024లో ఈ ఎలక్షన్ రిజల్ట్స్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళు కనుక నిజంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలపకపోయి ఉంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఇవాళ మునిగిపోయే పార్టీ, మళ్ళీ అధికారంలో వచ్చుండేది కాదు. అంత వ్యతిరేకత ఉంది బీజేపీ ప్రభుత్వం మీద. అండ్ మరోపక్క మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు 0-0 అని చెప్పేసి విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షం అయింది లోక్సభలో. రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఏ లెక్కను చూసుకున్నా సరే ఇప్పుడు ఈ ఇండియా కూటమి అనేది చాలా బలంగా ఉంది, బలపడుతుంది, బలంగా ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువైపు బీజేపీ బలహీనపడుతోంది. సో ఇప్పుడు 15 సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్ వరకు, అంటే 15 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ని ఖచ్చితంగా 15 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా సరే ప్రజలు అవకాశాలు మహా అంటే ఒక 10 సంవత్సరాలు ఇస్తారు, మహా అంటే 15 సంవత్సరాలు మాత్రమే ఇస్తారు. అంతకు మించి ఎక్కువగా ప్రజలు కూడా ఇష్టపడరు. అదే గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలని చెప్పేసి ప్రజలు కూడా ఇష్టపడరు. సో ప్రస్తుతం ఈ తరుణంలో ఏదైతే బీజేపీ పార్టీ బలహీనపడి అండ్ ఇప్పుడు ఇండియా కూటమి బలంగా ముందుకెళ్తుందో, ప్రస్తుతం ఈ తరుణంలో సో జగన్ గారు తీసుకునే స్టెప్ కూడా చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జగన్ గారిని. ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో అనేక సంక్షోభాలు ఆయన ఎదుర్కోక తప్పదు, అది అందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే మద్యంలో కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి, ఇసుకలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి, వైజాగ్ భూముల్లో కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అనేక రకాలమైన ఆరోపణలు అనేది ప్రస్తుతం జగన్ గారి మీద ఉంది. ఇప్పుడు వచ్చిన కూటమి గవర్నమెంట్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఆల్రెడీ మద్యం కుంభకోణాన్ని మొత్తం ఛేదించాలని చెప్పేసి ఇప్పుడు సిబిసిఐడికి ఆ కేసులు అప్పచెప్పింది. సో అది కూడా ఆయనకి భవిష్యత్తులో ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఈ మద్యం కుంభకోణం విషయంలో అనేక కేసులు, ఇప్పుడు మరోపక్క సిబిఐ ఈడీ కేసులు కూడా మళ్ళీ రియాక్టివేట్ అవుతున్నాయి. రోజువారీ విచారణ చేయాలని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. సో ఇవన్నీ భవిష్యత్తులో జగన్ గారిని ఖచ్చితంగా చుట్టుముడతాయి. సో ఇవన్నీ చుట్టుముట్టినప్పుడు ఖచ్చితంగా జగన్ గారికి నేషనల్ పార్టీస్ మద్దతు అనేది ఉండాలి. నేషనల్ పార్టీస్ మద్దతు అనేది ఉంటే ఖచ్చితంగా సంక్షోభం నుండి ఎంతో కొంత బయటపడవచ్చు. నేషనల్ పార్టీస్ మద్దతు అనేది లేకపోతే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఇప్పుడు మనం గతంలో చూసాం, 2000 ఎప్పుడైతే జగన్ గారు జైలుకు వెళ్ళారో ఆ మూమెంట్లో షర్మిల గారు వచ్చి ఆ పార్టీని నిలబెట్టారు. అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఆ సమయంలో కనుక షర్మిల గారు వచ్చి పాదయాత్ర చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండకపోయిండేది. అంత ప్రభావం చూపింది షర్మిల గారి పాదయాత్ర. సో ఆమె పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టింది, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ జగన్ గారు కనుక సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, ఇప్పుడు సిబిసిఐడి కేసులు కావచ్చు, రాష్ట్రం విధించే కేసులు కావచ్చు, ఏ ఒక్క కేసులో అయినా సరే జగన్ గారు ఇప్పుడు జైలుకి వెళ్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పటికీ బిగ్ క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ ముందుండి నడిపించేది ఎవరు అన్నది ఇప్పటికీ తెలియని పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఈ ఇండియా కూటమి మద్దతు అనేది ఉంటే ఎంతో కొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభం అనేది కలుగుతుంది. ఖచ్చితంగా లాభం అనేది ఉంటుంది. ఆ పార్టీ ఏదన్నా ఇప్పుడు జగన్ గారు ఏదన్నా ఒక నిరసన తెలపాలనుకున్నా మనం చూసాం ఢిల్లీలో, అంత అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేదు. నిజంగా చెప్పాలంటే మొన్న ఢిల్లీలో జరిగిన ధర్నా అనుకున్నంత సక్సెస్ అనేది అవ్వలేదు. దాన్ని అదే కనుక ఇండియా కూటమి మద్దతు ఉండుంటే ఈరోజు ఢిల్లీలో జరిగిన మొన్న జరిగిన ఈ నిరసన లేకపోతే మొన్న జరిగిన ధర్నా అనేది వేరే లెవెల్లో వెళ్ళేది, దేశం మొత్తం అది స్ప్రెడ్ అయ్యేది. సో ఇప్పుడు జగన్ గారి వైపు ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఏ అయితే లేదు, ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు అయితే లేదు. జస్ట్ ఆప్షన్ బి మాత్రమే ఉంది. ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తే ఆయన ఖచ్చితంగా భవిష్యత్తులో సెంట్రల్లో కూడా కీలకంగా మారే అవకాశాలు అయితే ఉంటుంది. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఏదైతే ఈ జగన్ గారి అడుగులు ఎటువైపు వేయాలి, మోడీ గారి వైపు వేయాలా లేకపోతే రాహుల్ గాంధీ వైపు వేయాలా, రాహుల్ గాంధీ గారి వైపు వేయాలా, ఎవరితో స్నేహభావంగా ఉంటే ఆయన భవిష్యత్తులో ఇంకా మంచి రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎన్డీఏతో వెళ్తే బెస్టా, ఇండియాతో వెళ్తే బెస్టా? మీ అభిప్రాయం ఏదైనా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.